హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క పూజా విధానం తెలుసుకుందాం. ప్రతి నెల శుక్లపక్షంలో 6వ తేదీన వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి అంటారు లేదా కుమార షష్ఠి అంటారు. అలాగే మార్గశిర శుక్లశుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధినేత కాబట్టి మీరు ఎలాంటి దోషాలతో బాధపడుతున్నా, సంతానం లేక అయినా, ఆరోగ్యం గురించి అయినా, వివాహమైన, భూ సమస్యలైనా, నాగసర్ప దోషాలు ఏవైనా, కుజ దోషాలు వల్ల సొంత ఇల్లు ఆశ ఏదైనా, కుజగ్రహానికి అధిపతైన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఎలాంటి కోరికైనా స్వామి చేతుల్లోనే ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ లేదా వ్రతం అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. స్కంద షష్ఠి రోజు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంద పురాణం చెప్తుంది. షష్ఠి యొక్క పూజా విధానం: ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి, సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అయితే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించి, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఈ దీపారాధనలో కుదిరితే ఒత్తులు కూడా ఎరుపు రంగు తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎరుపు రంగు ఒత్తులు లేకపోతే కనుక ఆ ఒత్తికి చివరన కొంచెం కుంకుమ రాసి అది వెలిగించండి. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని షోడశోపచార పూజలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం కూడా నువ్వులతో చేసిన ప్రసాదం, లేదంటే బెల్లం పానకం, వడపప్పు, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన నువ్వులతో చేసిన నువ్వులుండే పెట్టండి. పూజ అయ్యి మొత్తం నైవేద్యం సమర్పించిన తర్వాత కుదిరితే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి స్వామికి పాలతో లేదా కుంకుమతో మీకు తోచిన దేంతో అయినా అభిషేకం చేసుకోండి. అలా చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనికి తోడు గ్రహ దోషాలతో బాధపడేవారు, ముఖ్యంగా రాహుకేతు సర్ప కుజ దోషాలున్నవారు కఠినమైన ఉపవాసం చేస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజించడం వల్ల ఫలితం ఉంటుంది. ఎలాంటి నైవేద్యం పెట్టడం వల్ల ఏ ఫలితం వస్తుందో చూసేద్దామా? సుబ్రహ్మణ్య స్వామికి అరటిపండు నైవేద్యం పెట్టడం వల్ల సంతానం కలుగుతుంది. అలాగే ఎర్రటి కందులతో చేసిన ప్రసాదాన్ని నివేదించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగుతాయి. దానిమ్మ పళ్ళు నైవేదించడం వల్ల ఐశ్వర్య సిద్ధి, వివాహం కలుగుతుంది. మీకు గనక కుదిరితే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన నల్ల నువ్వులు ఉండ కూడా పెట్టండి. ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి సత్ఫలితం కలుగుతుంది. మీకు కుదిరినంత మట్టికి స్వామికి అష్టోత్తరము, లేదంటే స్వామి యొక్క జన్మ రహస్యము ఏదో ఒకటి చదవండి. అవి ఏమీ మీకు అవ్వలేదంటే ఓం సాం సర్వణ భవ అని 108 సార్లు అనుకుంటూ పూజ చేసుకోండి. ఎలాంటి కోరికైనా తీరుతుంది. ఇలాగే ప్రతి నెల వచ్చే స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం ఆచరించండి. ఇలా 12 సార్లు చేసి చూడండి. మీ కోరిక ఎలాంటిదైనా తప్పక తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.